హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎపిసోడ్ వచ్చి రాజు యామినితో చాలా గట్టిగా మాట్లాడి యామినికి అయితే వార్నింగ్ కూడా ఇస్తాడు. అదేంటో సీరియల్కి వెళ్ళిపోదాం రండి. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ వచ్చి కాఫీ షాప్లో నుంచి యామిని ఫోన్ చేస్తుంది కదా. ఫోన్ చేస్తే రాజు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడనమాట. బాబా నేను కూడా వస్తాను అని అంటుంది యామిని. వద్దు యామిని, నేనే వచ్చేస్తాను అంటే, లేదు బాబా నీతో పాటు నేను కూడా కాఫీ తాగుతాను అని అంటుంది యామిని. అప్పుడు రాజు ఇలా అంటాడు, నేను కాఫీ ఆల్రెడీ తాగేశాను, ఇక బయలుదేరిపోతున్నా అంటే, ఉండు బాబా నేను వస్తా, ఇద్దరం కలిసే వెళ్దాం అంటుంది యామిని. అప్పుడు సరేలా అనేసి ఏదో చెప్పే లోపల ఫోన్ కట్టేస్తుంది యామిని అనమాట, బయలుదేరి రావడానికి. ఈ లోపలే కావ్య కూడా ఈయనన్న మాటలకి ఆయనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుందని ఎమ్మటే లెగిసిపోయి కుర్చీలోంచి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటుంది. ఈ లోపల రాజు అదేంటండి వెళ్ళిపోతున్నారు అని అంటాడు. అంటే లేదండి నాకు అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, అందుకని వెళ్ళిపోతున్నాను అంటుంది. అప్పుడు రాజు అని అంటాడు, కాఫీ తాగండి అంటే, కాఫీ చల్లగా అయిపోయింది అంటుంది కావ్య. పర్లేదండి ఇంకోటి ఆర్డర్ ఇద్దామంటే, ఏమొద్దండి నేను వెళ్ళిపోతున్నాను, తొందరగా బయటకు వచ్చేస్తుంటే కళావతి గారు అంటాడు రాజ్. వెనక్కి తిరిగి చూస్తుంది, నేనైనా మిస్బిహేవ్ చేశానా అని అడుగుతాడు రాజ్. అప్పుడు కావ్య ఎలా అంటుంది, మీరు జెంటిల్మెన్ అని నాకు తెలుసండి, మీ వల్ల ఎటువంటి తప్పు లేదు, నాకే కాస్త పని నుండి వెళ్తున్నా, ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం అంటూ వెళ్ళిపోతుందన్నమాట కావ్య. ఇక తర్వాత రాజు ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించి ఉంచుంటాడు అనమాట. ఇక కావ్య తొందరగా కార్ డోర్ తీసుకొని కూర్చుండగా అప్పుడు యామిని కారు వస్తుందన్నమాట. కావ్య యామిని చూడదు, యామిని కావ్య కూడా చూడదన్నమాట. కావ్య కారు వెళ్ళగానే యామిని డోర్ తీసుకుని దిగుతుంది. కంగారుగా బావ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. రాజుతో ఇలా అంటుంది, బావ ఈ కాఫీ తాగేసావంట. తాగాను యామిని అంటే, మరి ఇంకోటి ఆర్డర్ చేయి బావ తాగుతామంటే, నాకు తాగాలని లేదు అంటాడు రాజు. అప్పుడు యామిని ఇలా అంటుంది, అదేంటి బావ నీకోసమని నేను వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే, నేను ఇంటికి వచ్చేవాడినే కదా, నువ్వెందుకు నన్ను ఎత్తుక్కుంటా వచ్చావంటే, అదేంటి బావ అలా అంటావు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను కదా అంటుంది. సరే అయితే ఇద్దరం వెళ్ళిపోతాంలే, కానీ నాకు కాఫీ ఏమి వద్దు అంటుంది యామిని. సరే అనేసి ఇక కారులో ఇంటికి వచ్చేస్తారు. ఇకపోతే అక్కడ రుద్రాని కావ్య వీడియోలన్నీ తీసింది కదా, ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తుంది. నేడే చూడండి బాబు, నేడే చూడండి కొత్త సినిమా చాలా అంటే చాలా హిట్ అయిపోతుంది అనేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు స్వప్న ఎలా ఉంటుంది, అత్తయ్య మీరు భలే మాట్లాడుతున్నారే, మీకు మంచి జాబే దొరికేసినట్టుకుంది, అదేదో మన కంపెనీ వాల్ పేపర్లో కూడా ప్రతి ఒక్క గోడ మీద అంటిస్తే మనకి కంపెనీ ప్లేయరు ఎక్కువైతుంది, అలాగే మీకు డబ్బులు కూడా వస్తాయి అని అంటుందన్నమాట నవ్వుతూ. అప్పుడు రుద్రాణి ఎలా అంటుంది, అదేంటి పిచ్చిదానా, ఇప్పుడు నేను మీ చెల్లెలి సినిమా తీశాను, అది ఆడిస్తే హాల్లో 100% న్యాయం జరుగుతుంది తెలుసా అంటుంది. ఏంటి ఆ పిచ్చివాగుడు అంటుంది బామ్మగారు. లేదమ్మా నీ మనవరాలు చేసిన ఘనకార్యం చూస్తే నువ్వు కూడా షాక్ అవుతావు అంటుంది. నా మనవరాలు ఏం చేసింది నేను అంటుంది. అంటే చూడండి ఇప్పుడే టీవీ కనెక్ట్ చేస్తానని ఇక కావ్య తింగరగా మాట్లాడినవన్నీ పెడుతుందన్నమాట. ఆ విషయం తెలుసుకుని అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఈ రాజు మీద ఆశలు పెట్టుకున్న ఆ పర్ణాదేవి కూడా, అరే నా కోడలు నిజంగా పిచ్చిదా అనేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపలే కావ్య వస్తుంది. ఏంటి రుద్రాణి గారు ఏం చేస్తున్నారు, నా పర్మిషన్ లేకుండా నన్ను ఫాలో అవుతూ నా వీడియో తీసి ఇంటి వాళ్ళ ముందు నన్ను పిచ్చిదానం చేస్తున్నారా అని అంటుంది. అవును ఫాలో అవ్వలేదు, నేను వెళ్తుంటే నీ వెనకాలే వచ్చాను అంతే, ఏదో బాగుంది కదని వీడియో తీశాను, అది ఇంట్లో వాళ్ళకి చూపించాను, నువ్వు పిచ్చిదానం అని నేను అందరికీ చెప్తే నమ్మలేదు కదా, ఒక్క వీడియో ద్వారా అందరికీ అర్థమైపోయింది, ముఖ్యంగా మీ అత్తగారికి, అందుకే ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది ఇక కావ్య, రాజుని తీసుకురాదు, రాజు కూడా ఇంకా లేడు అనేసి అంటుందన్నమాట. ఇక అలా ఉంటుండగా
కావ్య లాస్ట్లో ట్విస్ట్ ఇస్తుందనమాట. నేను పిచ్చిదానిలా మాట్లాడుకోవడం లేదు, మీరు పిచ్చోళ్ళై నా వెనకాల వచ్చి వీడియో తీశారు. అక్కడ నేను కైంట్తో మాట్లాడుతున్నా బ్లూటూత్ పెట్టుకుని. ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నా అండి. ఫోన్ ఏడుందంటే ఫోన్ నా చేతిలో ఉంది, బ్లూటూత్ నా చెవిలో ఉంది. ఒక్కసారి వీడియో క్లిప్ చూడండి అనేసి ఇక మొత్తం జరిపి బ్లూటూత్ చూపిస్తుంది అనమాట కావ్య. అందరూ ఓ ఇదే కావ్య పిచ్చిది కాదు, ఈ రుద్రని అట్లా తీసింది అనేసి అనుకుంటారనమాట. ఈ విషయం ఎప్పుడంటే ఇక హోటల్లో ఉండగానే కావ్య వీళ్ళు ఫాలో అవ్వడం, తనని వీడియో తీయడం కావ్య చూస్తుంది. చూసి తెలివిగా నన్ను ఇంట్లో వాళ్ళ ముందు వీళ్ళు పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారు, తిరిగి వీళ్ళిద్దరిని పిచ్చోళ్ళ కింద చేయాలనేసి ఇక సైడ్గా అలా బ్లూటూత్ పెట్టుకున్నట్టుగా ఏదో తింగర మాట్లాడినట్టు నటిస్తుంది కావ్య. ఆ విషయం మనకి ఎప్పుడంటే ఇదంతా గొడవ అయిన తర్వాత కావ్య చూపిస్తుంది అనమాట. ఆ విధంగా ఉండగా ఇంట్లో వాళ్ళ ముందేమో రాహుల్ రుద్రని పిచ్చోళ్ళు అవుతారనమాట. అప్పుడు రాహుల్ అలా అనుకుంటాడు మనసులో, కావ్య పని ఏదో పడదామని మేము సినిమా తీస్తే ఇదేమో అటర్ ఫ్లాప్ అయ్యింది, మా మమ్మీని ఇరికిచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మా మమ్మీని ఎలా ఆడుకుంటారో ఏంటో, నేను తప్పుకోవాలి బాబోయ్ అనుకుంటాడనమాట మనసులో. ఇకపోతే అలా ఉండగా ఇక్కడ రాజు కార్తీక్ లోపలికి వస్తారు. అప్పుడు యామిని ఎలాగంటుంది, బావా ఒక నిమిషం ఉండి బావా అంటుంది. మమ్మీ బావకి నాకు కాఫీ పెట్టి తీసుకురా అంటే అప్పుడు రాజు ఎలా అంటాడు, నాకు కాఫీ వద్దు అనేసి వెళ్ళిపోతాడు. ఆగు బావా, నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నన్ను తీసుకువెళ్ళు, నేను పడుకున్నా పర్లేదు, నన్ను నిద్ర లేపు, లేదా వెళ్దాం అనుకునే ముందే చెప్తే నేను ఫ్రెష్ అప్ అయి రెడీ అయి ఉంటాను, అంతేగాని నువ్వు ఒక్కడివి వెళ్ళడానికి వీలు లేదు బావా అంటుంది. ఏంటి యామిని, నన్నేమి నీ కంట్రోల్లో తీసుకోవాలని అనుకుంటున్నావంటే, అదేమీ లేదు బావా, మరి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలని నేను పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా అని అంటాడు. అప్పుడు లేదు బావ అంటే అప్పుడు యామిని అమ్మ మాట్లాడు, లేదు బాగుంటే ఆంటీ గారు మీరు మాట్లాడొద్దు అనేసి అంటే సైలెంట్గా ఉంటారు. అప్పుడు యామిని తండ్రి కూడా వచ్చి అట్లా కోపంగా చూస్తాడనమాట యామిని తల్లిని. అంటే రాజుని అట్లా మాట్లాడుతున్నారు కదా, అలా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు రాజు కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు, ఇక మీదట నేను ఎక్కడికి వెళ్ళాలని ఏం చేయాలి అన్నీ నీకు చెప్పే చేయాలా, నాకు నచ్చినట్టు నేను ఉండకూడదా, నేను గతం మర్చిపోయానేమో, యాక్సిడెంట్ అయ్యి చాలా నెలలు కోమాలో ఉండి ఇప్పుడే బయటపడ్డానేమో, అంత మాత్రం చేత నేను నా మనసుని నా శరీరాన్ని నేను చూసుకోగలను, నాకంటూ ఒక నర్సులాగా నువ్వు వెనకాల బాడీ గార్డ్లా రావాల్సిన అవసరం లేదు, నాకు కనీసం స్పృహ ఉంది కదా అనేసి మాట్లాడతాడనమాట. అది కాదు బావా, నిన్ను చూసుకోవడం నాకు చాలా ఆనందం, నా బాధ్యత, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అనుకున్నప్పుడు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు బావా అని అంటుంది యామిని. అప్పుడు రాజు ఇలా అంటాడు, అవును నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, ప్రతి చోటకి నేను వెళ్ళే దగ్గరికి నువ్వు రావాలనే రూల్ లేదు, నన్ను నీ కంట్రోల్లో తీసుకోవద్దు యామిని అంటూ కోపంగా అరిచి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు యామిని ఎలా అంటుంది, చూసావా మమ్మీ బావ ఎలా మాట్లాడుతున్నాడు అంటుంది. అప్పుడు యామిని తల్లి ఇలా అంటుందన్నమాట, అవును బావ మాట్లాడే దాంట్లో తప్పేముంది, అతన్ని నీ కనసైగుల్లో తీసుకోవాలనుకుంటున్నావా, మగవాడిని ఎప్పుడైనా ప్రేమతో లొంగ తీసుకోవాలి కానీ ఇలా కఠినమైన మాటలతో కాదు అనేసి అంటుంది. అదేంటి మమ్మీ నువ్వు కూడా, అవును మమ్మీ, అవును బేబీ, ఈ మగోడికి గాయం మీద కారపొడి చల్లినట్టుగా మాట్లాడకూడదు, గాయం మీద ఎన్నపూసను రాసినట్టుగా మాట్లాడాలి, అప్పుడే మన దారికి వస్తారు, మనం అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని ఖచ్చితంగా చెప్పకూడదు, అలా చెప్తే మన మీద ఇంకా వాళ్ళకి కోపం వస్తుంది, అలా నువ్వు చేసుకోకూడదు, ప్రేమతో మార్చుకోవాలి, అంతే బేబీ, సరే నువ్వు వెళ్ళు రెస్ట్ తీసుకో అంటుంది వాళ్ళ మమ్మీ. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకునే సంభాషణ అంతా వాళ్ళ నాన్న కోపంగా వింటాడు, వీళ్ళింతే ఇంకా మారరు అన్నట్టుగా. ఇక రేపు జరగబోయే ఎపిసోడ్ ఏంటంటే, ఇక మనకి కావ్య వంట చేస్తున్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి వంట చేస్తూ ఉంటుందన్నమాట. ఈ లోపలే రాజు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే, అమ్మ కావ్య నీకు ఫోన్ వస్తుందమ్మా అని అంటుంది అపర్ణాదేవి.
మీరు అత్తయ్య గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి పర్లేదు అంటుంది. అప్పుడు అటునుంచి రాజు ఫోన్ చేస్తాడనమాట. ఏంటి నిన్న హెడేక్ అని వెళ్ళిపోయారు కదా కళావతి గారు, ఆవిడకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో, ఏం చేస్తున్నారో తెలుసుకుందాం అని ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. ఈ లోపల అపర్ణ ఫోన్ లిఫ్ట్ చేయడానికి వస్తూ ఉంటుంది. కావ్యకు అర్థమవుతుంది ఒకేలా ఆయన కానీ చేసుంటారా, ఇప్పుడు అత్తయ్య గారు ఎలా అని టెన్షన్ పడి దగ్గరికి రావడానికి చూస్తుంది. ఇక సీరియల్ అయిపోతుంది అనమాట. ఈ సీరియల్ మీకు చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారని కనీసం లైక్ కూడా చేయట్లేదు. మనకి వ్యూస్ ఎంత ఇంపార్టెంటో లైక్లు కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. కాస్త లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్. మీరే మా సపోర్ట్ కదా. బాయ్.